తమిళనాట విజయ్ సేతుపతికి గల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పని లేదు. ఆయన కథానాయకుడిగా రూపొందిన సినిమానే ఎస్. ఆర్ముగ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ ఏడాది మే 23వ తేదీన థియేటర్లకు వచ్చింది. రుక్మిణి వసంత్ కథానాయికగా నటించిన ఈ సినిమా ఈ నెల 13వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది. రొమాంటిక్ కామెడీ జోనర్ నుంచి పలకరించిన ఈ సినిమా ఓటీటీ వైపు నుంచి ఎన్ని మార్కులు కొట్టేస్తుందనేది చూద్దాం. కథానాయకుడు విజయ్ సేతుపతి దుబాయ్ సెంట్రల్ జైలు నుంచి రిలీజ్ అవుతాడు. అక్కడి నుంచి అతను మలేసియా చేరుకుంటాడు. మలేసియాలో చెత్త వ్యాపారం చేస్తూ జ్ఞానానందం, యోగిబాబు జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. తన స్నేహితుడు పంపిస్తానన్న బోల్ట్ కాశీ అనే వ్యక్తి కోసం ఎయిర్పోర్టులో జ్ఞానానందం ఎదురుచూస్తూ ఉంటాడు. అక్కడ తారసపడిన కథానాయకుడిని చూసి అతనే బోల్ట్ కాశీ అనుకుంటాడు. తన రహస్యాలు దాచిన కథానాయకుడు అదే పేరుకు ఫిక్స్ అవుతాడు. బోల్ట్ కాశీ విజయ్ సేతుపతి ని తనకి తెలిసిన ఒక బేకరీలో పనికి పెడతాడు జ్ఞానానందం. ఆ బేకరీని నడుపుతున్న కల్పన దివ్యపిల్లై ని జ్ఞానానందం ఆరాధిస్తూ ఉంటాడు. జ్ఞానానందం ఏర్పాటు చేసిన షెల్టర్లో ఉంటున్న బోల్ట్ కాశీకి అక్కడే రుక్మిణి వసంత్ పరిచయమవుతుంది. ఆ పరిచయం